జూబ్లీ హిల్స్ వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక నిర్మాణం చేపట్టాలన్నప్పుడు చాలా పెద్ద టాస్క్ అది. నువ్వు ఉట్టిగానే గాలి కబుర్లు చెప్పేసి ఉట్టిగానే ఆ నిమిషానికి నువ్వు ఆ ఎలక్షన్ గెలిచేసుకుంటే సరిపోతుంది అని అంటే రాష్ట్రం ఆగమవుతుంది, నియోజకవర్గాలు ఆగమవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు గమనిస్తే ఇప్పుడు ఆయనే ఫస్ట్ ఇక్కడ నిర్మాణం చేయాలంటే ఇప్పుడు భూసేకరణ చేపట్టాలంటే అది పెద్ద టాస్క్ కదా, ఎంతోమంది కోట్లలోకి వెళ్తారు. ఇప్పుడు మనం అక్కడ చూసినాం, మా కబ్రిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు ఏమేమి వక్ఫ్ కోర్టు పోయినాము అని వాళ్ళు చెప్తున్నారు. అటు మా వాసవి నగర్ కాలనీ వాళ్ళు, అటు కార్ఖానా దగ్గర ఉన్న బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళందరూ కోట్లలోకి పోయినరు. ఇక్కడ ఇప్పుడు ఈ చిన్న తోకట అని ఏరియా ఉన్నది, వీళ్ళు సుమారు 50-60 సంవత్సరాల నుంచి ఉంటున్న ఇదంతా ఒక ఎస్సీ కాలనీ, ఇవన్నీ కూడా ఈ అంతా ఏరియా కూడా పోతున్నది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏమంటున్నారు, అరే ఎస్సీ కాలనీ కదా, రూల్స్ ప్రకారం మాకు వేరే దగ్గర జాగా కావాలి, ఇవి కావాలి, అవి కావాలి. సో ఇవన్నీ చేయకంటే ముందే నేను 4,000 కోట్లు ఖర్చు పెట్టేసిన, ఇవన్నీ చేసేసిన అని అంటే ఎట్లా నమ్ముతారు? సో తాత్కాలికంగా కేవలం ఎలక్షన్ కోసం మాత్రమే తన ప్రభుత్వం నడుస్తున్నది, అంతే. ఎలక్షన్ టు ఎలక్షన్.